ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकिकोकिलं। శ్రీమద్ రామాయణ రసవాహినిలో బాలకాండంలో ఈరోజు 41వ సర్గం నుండి 50వ సర్గం వరకు చూద్దాము. కపిల భగవానుని యొక్క కోపాగ్నికి బలై సగరు పుత్రులు 60,000 మంది కూడా కాలి బూడిదైపోయారు. అందువల్ల వాళ్ళు యజ్ఞాశ్వాన్ని తిరిగి తీసుకొని రాలేకపోయారు. సగరుడు ఎదురు చూసి మనుమడు అంశమంతుడిని పిలిచి, నీకు అన్ని విద్యలు తెలుసు, నువ్వు కూడా చాలా వీరుడవు, నీ పినతండ్రులందరూ కూడా 60,000 మంది యజ్ఞాశ్వాన్ని వెతికి తీసుకురావడానికి వెళ్ళారు, కానీ ఇంతవరకు తిరిగి రాలేదు. అందువల్ల నువ్వు వెళ్ళి ఈ యజ్ఞాశ్వాన్ని తీసుకొనిరా, ఈ యజ్ఞాన్ని పరిసమాప్తి చేయడానికి నీవు ఈ విధంగా సహాయం చేయాలి అని చెప్పి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వెళ్ళేటప్పుడు, ఎందుకంటే భూమి లోపలికి వెళ్ళాలి, వీళ్ళు అంత భూమండలంపై అంతా వెతికారు, ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు భూమి లోపల పాతాళానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లోపలికి నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే ప్రాణులు చాలా భయంకరంగా ఉంటాయి. అందువల్ల నీ ఆయుధాలన్నీ కూడా తీసుకుని వెళ్ళు. ఎవరైతే నీతో మంచిగా ఉంటారో వాళ్ళతో మంచిగా ఉండు, నీకు ఎవరైనా కీడు తలపెడితే వాళ్ళను నువ్వు వధించు, వెదికి నువ్వు ఈ అశ్వాన్ని తీసుకుని రావాలి అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు తండ్రి మాటలను శిరసా వహించి, తండ్రి కాదు తాతగారి మాటలను శిరసా వహించి ఈ ధనుస్సు, బాణాలు, ఖడ్గాలు ఇవన్నీ తీసుకుని అంశమంతుడు ఏ దారిలో అయితే తన పినతండ్రులు వెళ్ళారో అదే దారిలో వెళ్తాడనమాట. అతను కూడా అక్కడ దిగ్గజాలు, మహా దిగ్గజాలు ఉంటాయి, వాటిని చూస్తాడు. వాటికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎలా వెళ్ళారు తన పినతండ్రులు అని చెప్పి కనుక్కుంటాడనమాట. అప్పుడు ఆ గజాలు దారిని చూపించి చెప్తుంది, నువ్వు తప్పకుండా అశ్వాన్ని పొందుతావు అని చెప్పి ఒక శుభ సూచనను ఇస్తుందన్నమాట. ఈ విధంగా ఆ దిశను చూపించేటప్పటికీ ఆ పినతండ్రులు ఎటువైపు అయితే వెళ్ళారో, ఎక్కడైతే వాళ్ళు భస్మం అయిపోయారో ఆ దిక్కును చూపిస్తే అతను అంశమంతుడు అక్కడికి వెళ్ళి ఇలాగ భస్మం అయిపోయారని తెలుసుకొని చాలా చింతిస్తాడనమాట, చాలా రోధిస్తాడు. ఆ తర్వాత అక్కడ దగ్గరలోనే ఈ గడ్డి మేస్తూ ఉన్నటువంటి యాగాశ్వాన్ని చూస్తాడు. చూసి అక్కడ పినతండ్రులందరికీ కూడా జలతర్పణాలు ఇవ్వాలని అనుకుంటాడనమాట. అక్కడ నీళ్ళ కోసం చూస్తే అక్కడ ఎక్కడ కూడా నీళ్లు కనిపించవు. అప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటే ఈ పినతండ్రుల యొక్క మేనమామ ఎవరైతే ఉన్నాడో గరుత్మంతుడు, అంటే ఈ 60,000 మంది ఈ కుమారులు ఉన్నారు కదా, వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లికి సోదరుడు గరుత్మంతుడు అనమాట. ఆ గరుత్మంతుడు కనిపిస్తాడు. కనిపించి, చూడు నువ్వు దుఃఖించద్దు, ఈ మరణం అన్నది మామూలుగా లోకహితం కోసమే జరిగింది. ఈ కపిల భగవానుడి కోపాగ్నికి వీళ్ళందరూ కాలి బూడిదయ్యారు కాబట్టి సాధారణ జలతర్పణాలు నువ్వు చేస్తే కనుక సాధారణ జలంతో అది ఫలించదు, వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగదు. వారిని ఉద్ధరించాలి అంటే కనుక నువ్వు గంగానదిని పాతాళానికి తీసుకొని రావాలి, ఆ జలంతో తర్పణ ఇవ్వాలి. అలా చేస్తే ఈ భస్మం అయిపోయిన వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారని చెప్తాడు. అయితే గరుత్మంతుడు ఇంకో విషయం చెప్తాడంటే, ముందు వాళ్ళ గురించి అలా ఉంచు, అశ్వాన్ని ముందుగా తీసుకొని వెళ్ళు, నీ తాతగారు తలపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేయని తర్వాత నువ్వు పినతండ్రుల గురించి ఆలోచించవచ్చు అని చెప్తాడనమాట. తర్వాత ఇతను ఈ యాగాశ్వాన్ని తీసుకొని వెళ్ళి సగరునికి తాతగారికి ఇస్తాడు. దానితో ఆయన యజ్ఞాన్ని పూర్తి చేయగలుగుతారు. కానీ తన కుమారుల మరణ వార్త ఆయన చాలా తీవ్ర శోకానికి గురి చేస్తుంది. ఈ దుర్గతి, తన పుత్రులందరికీ ఇటువంటి దుర్గతి కలిగిందని చెప్పి గంగను ఎలా తీసుకురావాలి పాతాళానికి అని చెప్పి ఆలోచిస్తూ ఆయన మరణిస్తాడనమాట. దీనితో ఇది 41వ సర్గము పూర్తవుతుంది. ఇక 42వ సర్గంలో ఈ సగర చక్రవర్తి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా గంగను తీసుకొని రావడానికి తీసుకొని వచ్చి అక్కడ ఈ ఎవరైతే ఉన్నారో 60,000 మంది వాళ్ళ పూర్వీకుల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశారు. కానీ
ఒకరి తర్వాత ఒకరు విఫలమయ్యారు. ఈ విషయం ఇందులో చెప్తారు. ఈ అంశుమంతుడు ప్రయత్నం చేస్తాడు గంగను తీసుకొని రావడానికి. ఎలాగంటే తన కొడుకు దిలీపుడు, ఆ దిలీపుడిని రాజును చేసి అతను అడవులకు వెళ్ళి తపస్సు చేశాడు. కానీ ఈ గంగను తీసుకునే పని మాత్రం అతను చేయలేకపోయాడు. అలాగే దిలీపుడు కూడా తన తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వర్గప్రాప్తి కలిగించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. కానీ అతను కూడా విఫలుడవుతాడు. అతను దిలీపుడు రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించాడు, అనేక యజ్ఞాలు చేశాడు, చాలా రోజులు పరిపాలించాడు. కానీ తన తాతలను, పూర్వీకులను ఉద్ధరించలేకపోయాడు. దిలీప మహారాజు పుత్రుడు భగీరథుడు. ఈ భగీరథుడు రాజును చేసి దిలీపుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ భగీరథుడు మళ్ళీ గంగానదిని భూలోకానికి, అక్కడి నుంచి పాతాళానికి తీసుకొచ్చి శాపగ్రస్తులైన తన తాతలను ఉద్ధరించాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాడు. ఒకసారి అయితే రాజ్యం యొక్క భారాన్ని అందరినీ కూడా తను మంత్రులకు అప్పగించేసి తను తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడనమాట. చాలా కఠోరమైన తపస్సు చేస్తాడట. ఈ పంచాగ్ని తపస్సు అంటారు కదా, అమ్మ శారదాదేవి చేశారు. అంటే 4 వైపులా అగ్నిని ఉంచుకొని పైన సూర్యుని వైపు చూస్తూ తపస్సు చేస్తాడనమాట అతను. అలాగే చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటాడు. చాలా కఠినమైన నియమాలతో తపస్సు చేసేటప్పటికి బ్రహ్మదేవుడు చాలా సంతుష్టుడై ప్రత్యక్షమవుతాడు, వరం కోరుకోమంటాడు. అప్పుడు భగీరథుడు 2 వరాలు అడుగుతాడు. ఒకటి ఏంటంటే, సగరు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గంగాజలంతో నేను తర్పణం చేయాలి, నా పితామహులందరికీ కూడా నేను స్వర్గప్రాప్తిని కలిగించాలి. ఇక 2వ వరం ఏంటంటే, సంతానం లేదు నాకు, ఈ ఇక్ష్వాకు వంశవృద్ధి జరగాలి, అందువల్ల నాకు సంతాన ప్రాప్తిని కలిగించండి అని చెప్పి భగీరథుడు కోరుకుంటాడు బ్రహ్మను. అప్పుడు బ్రహ్మదేవుడేమో, తప్పకుండా నీ కోరికలు చాలా ఉదాత్తంగా ఉన్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి, తప్పకుండా నీ కోరికలు సిద్ధించుగాక అని చెప్పి ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు భగీరథుడు అయితే ఇంకొక విషయం బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, ఈ స్వర్గం నుంచి క్రిందకి పడేటప్పుడు ఈ గంగానది యొక్క ఆ వేగాన్ని నియంత్రించగలవాడు ఒక్కళ్ళు ఉన్నారు. అది ఎవరంటే పరమశివుడు. ఆ వేగాన్ని భూమి భరించలేదు. అందువల్ల నువ్వు ఫస్ట్ శివభగవాన్ని ప్రార్థించి ఆయన నుండి వరాన్ని పొందాలి. అంటే గంగను ఆయన ధరించాలి కిందకు వచ్చినప్పుడు. అంటే అప్పుడు ఆయన భగీరథుడు ముందుగా శివుడి కోసం తపస్సు చేస్తాడనమాట. అది 43వ సర్గంలో ఉంటుంది. భగీరథ మహారాజు తన కాలి బొటన వేలుపై నిలబడి తపస్సును చేయడం ప్రారంభించాడు పరమశివుని కోసం. ఈ విధంగా తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకేం కావాలి తప్పకుండా నేను తీరుస్తానంటే విషయం చెప్తే, అలాగే నేను తప్పకుండా గంగను నా శిరస్సును ధరిస్తాను స్వర్గలోకం నుంచి కిందకు వచ్చేటప్పుడు అని చెప్పి శివుడు చెప్తాడనమాట. చెప్తే అయితే ఈ లోపల గంగ ఈ విషయం తెలిసి ఏమనుకుంటుందంటే, తనకు చాలా అహంకారం అనమాట, నా యొక్క వేగాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు అని చెప్పి ఆవిడ మనసులో అనుకుందట. నేను ప్రవాహ వేగాన్ని పెంచి శివుణ్ణి కూడా నేను నాతో పాటు పాతాళానికి తీసుకొని పోతాను అని చెప్పి అనుకుందట. ఈ విషయం శివుడికి తెలిసి ఈ గంగ యొక్క గర్వాన్ని అణచాలని చెప్పి ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే గంగ ఆయన తలపై పడిందో ఆయన జటాజూటాల మధ్య దానిని బంధించేశాడట. గంగానది ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి రాలేకపోతుంది. అయితే ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి ఇక భగీరథుడు ఎక్కడ కూడా గంగ కనిపించట్లేదు. పైనుంచి కిందకు వచ్చింది కానీ ఎక్కడుందో కనిపించట్లేదు. అందువల్ల మరలా శివునికే తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత అప్పుడు శివుడు ప్రసన్నుడై గంగను విడిచిపెట్టాడు తన జటాజూటాల నుంచి. ఆ విధంగా శివుని జటాజూటాల నుండి బయటికి వచ్చిన గంగమ్మ తల్లి 7 పాయలుగా చీలిందట. ఆ 7 పాయలు వాటికి పేర్లున్నాయి. హలాదిని, పావని, నళిని అనే పేర్లతో ఉన్న గంగ తూర్పు దిశగా ప్రవహించిందట. అలాగే సుచక్షువు, సీత, సింధు అనే పేర్లతో ఉన్న గంగానది పశ్చిమ దిశగా ప్రవహించిందట. ఒక పాయ మాత్రం భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళిందట. ఈ విధంగా గంగ ఆకాశంపై నుండి శివుని యొక్క శిరస్సుపైకి, అక్కడి నుంచి మళ్ళీ హిమాలయ పర్వతాలపైకి, అక్కడి నుంచి భూమిపైకి ఈ విధంగా పడుతూ ఉండడం వల్ల తీవ్రమైన శబ్దాలు అవుతున్నాయట.
ఈ గంగతో పాటు చేపలు, తాబేళ్ళు, తర్వాత ఇతర జల ఈ జంతువులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా భూమిపైకి ఒక్కొక్కటి పడుతున్నాయట. పడి చాలా చూడడానికి చాలా బాగుందిట. ఈ గంగ కిందకు రావడాన్ని దేవతలు, గంధర్వులు, ఋషులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో పైనుంచి ఆనందంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క వాహనాల్లో వచ్చి ఆకాశం నిండా నుంచొని వాళ్ళు చూస్తున్నారట. చూస్తూ ఉంటే అలాగే సూర్యుడేమో చక్కగా కాంతితో ఆకాశం అంతా వెలిగిపోతూ ఉందట. ఈ గంగ ఎన్నో చోట్ల అంటే రకరకాలుగా ప్రవహిస్తూ ఉంది. చాలా చక్కగా ఇక్కడ కొన్ని చోట్ల మెల్లగా ప్రవహిస్తుంది, కొన్ని చోట్ల కొంచెం ఎత్తుపల్లాలపైన ప్రవహిస్తూ ఉంది, కొన్ని చోట్ల వంకర టింకర దారుల్లో ప్రవహిస్తూ ఉంది. ఇలా రకరకాల గంగానది యొక్క వర్ణన ఇక్కడ చక్కగా వర్ణిస్తారనమాట. క్వచిద్ ధృతతరం యాతి కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్భూతం క్వచిద్యాతి శనై శనైః సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః ముహుః ఊర్ధ్వముఖం గత్వా పపాత వసుధాతలం. ఈ గంగా వాహిని కొన్ని ప్రదేశాల్లో చాలా వేగంతో, కొన్ని చోట్ల వంకరగా, కొన్ని చోట్ల ఎత్తు పల్లాలపైన దూకుతూ, మరికొన్ని చోట్ల తుళ్ళి పడుతూ, వేరొక చోట్ల ప్రశాంతంగా సాగిపోతూ ఇలా ప్రవహిస్తూ ఉందట. ఈ గాలి తాకిడికి ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగిరిపడుతున్నాయట. చాలా చూడడానికి ఆహ్లాదంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ దేవతలు, ఋషులు, గంధర్వులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇంకా భూలోకవాసులు కూడా, వీళ్ళందరూ కూడా గంగాజలాన్ని తమ తలపై చల్లుకుంటున్నారట. చల్లి ఇది చాలా పవిత్రమైంది అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదంగా గంగాజలాన్ని వాళ్ళ శిరస్సు పైన వాళ్ళు చల్లుకుంటున్నారనమాట. చాలామంది ఎవరైతే పాపం చేశారో వాళ్ళందరూ కూడా అందులో స్నానం చేసి పాప విముక్తులైపోయారట. ఈ గంగానది యొక్క పవిత్రతను మనకు గురు మహారాజ్ శ్రీరామకృష్ణులు కూడా ఎంతో చక్కగా చెప్పేవారు. అంటే ఇది బ్రహ్మవారి అని అనేవారు కదా, అది అంటే పరబ్రహ్మమే నీళ్ల రూపంలో వచ్చింది అని చెప్పి అనేవారు. చాలాసార్లు గంగానది యొక్క పవిత్రతను గురించి చెప్పేవారు. అలాగే అమ్మ శారదాదేవి కూడా ఎక్కడైతే ఏ నదిని చూసినా గంగానది అని అంటూ ఉండేవారు అనమాట. నది చూస్తే ఆవిడ స్నానం చేసేవారు, గంగా గంగా అంటూ ఉండేవారు. ఇక స్వామీజీ కూడా ఎప్పుడైనా ఆయన ఎక్కడికి విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా గంగాజలం ఎప్పుడు దగ్గర ఉండేదట, అది కొంచెం నోట్లో వేసుకుంటూ ఉండేవారు. సో ఈ విధంగా మన సంస్కృతిలో ఈ గంగానదికి ఉన్నటువంటి స్థానం చాలా అపూర్వమైనది. ఈ గంగానది పైనుంచి కిందకి అవతరిస్తూ ఉంది. ఈ ఘట్టాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కొత్తగా కిందకి వచ్చింది భూమండలానికి. అందరూ కూడా స్నానం చేసి చాలా ఆనందపడుతున్నారు. తర్వాత ఆ సమయంలో ఈ మహా రాజర్షి ఎవరైతే ఉన్నాడో భగీరథుడు, ఆయన దివ్యరథాన్ని ఎక్కి ముందు సాగుతూ ఉన్నాడట. ఆయన వెనుక ఈ 7 పాయలుగా చీలిపోయింది కదా, అందులో ఒక పాయ గంగలో ఒక పాయ ఆయన వెనుక వెళ్తూ ఉందట. అలా వెళ్తూ ఉంటే గంగానది వెనుకే ఈ ఋషులు, దేవతలు, దానవులు, రాక్షసులు అందరూ దాని వెనుక ఆనందంతో వెంబడిస్తూ ఉన్నారట. అలాగే ఈ గంగానది భగీరథుడు వెళ్ళిన చోటుకల్లా వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే ఈ లోపల ఏమైందంటే, జహ్ను మహర్షి అనే ఒక మహర్షి ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే ఈ గంగానది అటువైపు వెళుతూ ఆ యజ్ఞ వాటికను మొత్తం ముంచేస్తుంది అనమాట. అప్పుడు జహ్ను మహర్షి గంగానది యొక్క అహంకారంతో కూడినటువంటి ఈ పని పట్ల చాలా కోపం వస్తుంది ఆయనకి. కోపం వచ్చి ఆయన ఏం చేస్తారంటే మొత్తం ఆ గంగనంతా కూడా ఆయన తాగేస్తారు ఆయన యొక్క యోగ బలంతో. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అందరూ వెనక వైపు వస్తున్నారు, సడన్గా ఎక్కడ మళ్ళీ గంగ కనిపించలేదు. అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ జహ్ను మహర్షిని పూజించి వాళ్ళు, మీరు కుమార్తెగా భావించండి ఈ గంగానదిని, దయచేసి మీరు విడిచిపెట్టండి అంటే అప్పుడు ఆయన ఆ మహాత్ముడు తన చెవుల ద్వారా ఆయన ఆ గంగానదిని విడిచిపెడతాడట. అందువల్ల ఈ జహ్ను మహర్షి నుంచి మళ్ళీ ఉద్భవించింది కాబట్టి ఈవిడిని జాహ్నవి అని పిలుస్తారు. అలాగే భగీరథుడు తీసుకుని వచ్చాడు కాబట్టి భాగీరథి అని కూడా అంటారు. ఆ తర్వాత ఇలాగా జహ్ను మహర్షి యొక్క కర్ణాల నుండి బయటకు వచ్చిన తరువాత మళ్ళీ భగీరథుని రథాన్ని అనుసరించడం మొదలుపెట్టింది గంగమ్మ తల్లి. నెమ్మదిగా సముద్రాన్ని కూడా చేరింది. సముద్రం చేరిన తరువాత పాతాళానికి కూడా ప్రవేశించింది. ఈ భగీరథుడు ఎంతో పట్టుదలతో తీసుకుని వచ్చాడు ఇక్కడ పాతాళానికి. అక్కడ భస్మరాశిగా ఉన్నటువంటి తన ముత్తాతలను చూసి చాలా కష్టం అనిపించింది ఆయనకు.
కష్టం అనిపించి ఈ గంగానదిని ఆ విధంగా అక్కడికి ప్రవహింపచేయడం వల్ల వాళ్ళందరూ కూడా సగరపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపరహితులే స్వర్గాన్ని పొందారు. ఇది 43వ సర్గంలో ఉంటుందన్నమాట. ఈ విధంగా సగరు పుత్రుల యొక్క భస్మాస్తులపై ఈ గంగాజలం ప్రవహించడం వల్ల వాళ్ళకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమై భగీరథునితో అంటాడు, ఈ సగరుని యొక్క పుత్రులు 60,000 మంది పవిత్రులై స్వర్గాన్ని చేరారు. ఈ సముద్రాలలో నీరు ఉన్నంతకాలం కూడా వారు స్వర్గంలో ఉంటారు. అలాగే నీవు ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి గంగను పాతాళానికి తీసుకొచ్చావు. అందువల్ల నీకు గంగ ఒక కుమార్తె లాంటిది. ఇకపై గంగానదిని భాగీరథి అని కూడా పిలుస్తారు. ఈ కార్యం వల్ల నీవు మొత్తం ముల్లోకాలు కూడా పవిత్రమయ్యాయి. అందువల్ల గంగానదిని త్రిపథగా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే స్వర్గ మర్త్య పాతాళ లోకాలు మూడిట్లో కూడా ప్రవహిస్తుంది కాబట్టి. అలాగే ఈ గంగా జలాలతో ఇప్పుడు నీవు నీ పితృదేవతలందరికీ కూడా తర్పణాలు నీవు, నీ ప్రతిజ్ఞ నెరవేరింది. సగరుడు తీసుకురాలేకపోయాడు గంగను, అంశుమంతుడు తీసుకురాలేకపోయాడు, నీ తండ్రి అయినటువంటి దిలీపుడు కూడా తీసుకురాలేదు అనే దిగులుతోనే మరణించాడు. నీవు మాత్రం ఈ ప్రతిజ్ఞను నెరవేర్చగలిగావు. నీ పేరు చిరస్థాయిగా ఈ లోకంలో ఉంటుంది అని చెప్పి నీ పితృదేవులందరికీ కూడా తర్పణాలు నీవు వెళ్ళి నీ రాజ్యానికి వెళ్ళి ఆ తరువాత రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తాడనమాట బ్రహ్మ. అప్పుడు భగీరథుడు ఈ పితృదేవతలందరికీ కూడా శాస్త్రోక్తంగా తర్పణాలనిచ్చి తన యొక్క నగరానికి చేరుకొని అక్కడ రాజ్యపాలన చేస్తూ ఉంటాడనమాట. ఈ గంగావతరణ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకు ఐశ్వర్యం, యశస్సు, ఆయుర్దాయం, సంతానం ఇవన్నీ కూడా కలుగుతాయి, స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పి విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రునితో చెప్తూ ముగిస్తారనమాట. దీనితో 44వ సర్గము సమాప్తి అవుతుంది. శ్రీరామచంద్రుడు ఈ గంగానది దగ్గరకు వచ్చిన తరువాత ఈ గంగానది వృత్తాంతాన్ని గురించి తనకు తెలియచేయమని విశ్వామిత్ర మహర్షికి అడగడంతో ఆయన విశ్వామిత్ర మహర్షి కథ అంతా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ కథ అంతా విన్న తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ గంగావతరణ వృత్తాంతం, ఈ ఎంత హాయిగా రాత్రంతా కూడా దీని గురించే మేమిద్దరం ఆలోచిస్తూ ఉన్నాము, రాత్రంతా ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఇప్పుడు ఈ గంగానదిని మనం దాటాలి కదా, దీనిని దాటడానికి ఇక్కడ ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చక్కటి నావను ఏర్పాటు చేశారు, దాంట్లో చక్కటి ఆసనాలు అవన్నీ కూడా వేసి ఉన్నాయి అని రామచంద్ర ప్రభువు ఎవరికి విశ్వామిత్ర మహర్షికి తెలియచేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే ఈ ఋషులందరూ వచ్చి వీడ్కోలు చెప్తారు. అప్పుడు ఆ ఋషులందరినీ కూడా విశ్వామిత్ర మహర్షి పూజించాడట తమకు ఈ విధంగా సహాయం చేసినందుకు. అప్పుడు రామలక్ష్మణులతో కలిసి నావలో ప్రయాణించి విశాల నగరం అని ఒక నగరాన్ని చేరుకుంటాడు. మరలా శ్రీరామచంద్రుడు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలని చెప్పి కుతూహలం ఉంటుంది. మరలా ప్రశ్నిస్తాడనమాట, ఈ విశాల నగరం ఏ రాజవంశానికి చెందింది, నాకు వినాలని కోరికగా ఉంది అంటే విశ్వామిత్ర మహర్షి చెప్పడం ప్రారంభిస్తారు. చెప్తాను వినండి, దేవేంద్రుని కథను మీరు వినాలి. పూర్వం కృతయుగంలో దితిపుత్రులు, అదితిపుత్రులు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే ఒకసారి అనుకున్నారట, ముసలితనం, మరణం, రోగం వంటివి రాకుండా ఉండాలంటే ఉపాయం ఏమిటని ఆలోచించారట. అప్పుడు వాళ్ళంతా కూడా క్షీరసాగరాన్ని మథిస్తే అమృతాన్ని పొందుతాం, ఆ అమృతం పొందితే కనుక మనకు ఎప్పుడూ కూడా ఈ జన్మ, జర, వ్యాధి ఇవి మనకు రావు అని చెప్పి వాళ్ళు ఏం చేశారనమాట, దానికోసం ప్రయత్నించాలని నిశ్చయించుకున్నారు. దానికి సాగరమథనం చేయాలంటే కవ్వం కావాలి కదా, ఆ కవ్వం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు, వాసుకి అనే పాముని తాడుగా చేసుకున్నారు. ఇలా చేస్తూనే ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిందట. ఈ శ్రమకు తట్టుకోలేక ఈ వాసుకి శిరస్సు నుండి విషం వస్తుందట. విషం వచ్చి మొత్తం అంతా కూడా ఆ వాసుకి కోపంతో ఆ పర్వతాన్ని కరవడం మొదలుపెట్టాడు గట్టిగా. అప్పుడు సముద్రంలో నుండి అగ్నితో సమానమైనటువంటి విషం వచ్చిందట, లోకాన్నంతటిని కూడా దహించి వేస్తూ ఉంది. అప్పుడు దేవతలందరూ కూడా
శంకరుని వద్దకు పోయి రక్షింపమని ప్రార్థిస్తారు. అలాగే విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమై శంకర భగవానుతో చెప్తారు, ఓ శంకర, నువ్వు దేవతలందరికన్నా కూడా ముందు వాడివి, ఆద్యుడవు. అందువల్ల ఈ దేవతలు ఈ విధంగా క్షీరసాగర మథనం చేసేటప్పుడు ముందుగా ఏదైతే వచ్చిందో అది కూడా నీకే చెందాలి. కనుక నీవు ఈ విషాన్ని నువ్వు అందుకోవాలి అంటే అప్పుడు శివుడు ఆ కాలకోట విషాన్ని అమృతంలాగా గ్రహించాడట. శివుడు హాలాహలాన్ని స్వీకరించగానే ఈ దేవాసురులందరూ కూడా మళ్ళీ ఈ సాగర మథనం కొనసాగించారు. ఈ లోపల ఏమైందంటే ఈ మందర పర్వతం ఏదైతే ఉందో కవ్వల్లాగా చేసుకున్నారు కదా, అది పాతాళంలోకి జారిపోయిందట. అప్పుడు మళ్ళీ విష్ణు భగవాన్ని ప్రార్థించారు దేవతలందరూ, నీవే దీనిని ఈ విపత్కర పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించాలి అని వేడుకున్నారు. అప్పుడు వెంటనే విష్ణువు కూర్మ రూపం, తాబేరు రూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని తన వీపుపై ఉంచి తిరిగి జారి పడిపోకుండా సముద్రంలో ఆయన విశ్రమించాడనమాట. ఈ విధంగా మహావిష్ణువు కూర్మ రూపాన్ని ధరించిన తరువాత మరలా వీళ్ళు ఈ క్షీరసాగర మథనం చేయడం మళ్ళీ మొదలుపెట్టారు. ఈ విధంగా చేస్తూ ఉండగా దండము కమండలము ధరించినటువంటి ధన్వంతరి దాని నుంచి ఉద్భవించాడట. అలాగే 60 కోట్ల మంది అప్సరస స్త్రీలు ఉద్భవించారు. వాళ్ళకు మళ్ళీ పరిచారికలు, సేవికలు కూడా అందులో నుంచి ఉద్భవించారట. అప్సరసలు అంటే జలం నుంచి, ఈ క్షీరం నుంచి ఉద్భవించిన వాళ్ళని అర్థం. వీళ్ళందరినీ కూడా ఎవరు దేవతలు దానవులు ఎవరు కూడా వివాహం చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు. అందువల్ల వాళ్ళందరూ కూడా సాధారణ స్త్రీలుగానే ఉండిపోయారు అని చెప్తారు. ఆ తరువాత వరుణుని కుమార్తె అయినటువంటి వారుని తనను ఎవరైనా పెండ్లాడతారా అని చెప్పి దానిలోంచి బయటకు వచ్చిందట. అయితే ఎవరూ కూడా ఆమెను స్వీకరించలేదు. ముఖ్యంగా ఈ దైత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఈవిడని స్వీకరించలేదు. ఈవిడను గ్రహించకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా అసురులయ్యారట. ఈవిడ సురను గ్రహించలేదంటే దేవత కదా, గ్రహించలేదు కాబట్టి అసురులయ్యారట. అయితే అదితి పుత్రులు మాత్రం ఆమెను స్వీకరించారు. అందువల్ల వారందరూ కూడా సురులయ్యారు. ఈవిడ తరువాత, ఈ వారుని తరువాత ఇంకా ఆ క్షీరసాగరం నుంచి ఉచ్చైశ్రవం అనే అశ్వము, తర్వాత కౌస్తుభం అనే మాణిక్యము, అమృతం కూడా బయటికి వచ్చాయి. అమృతం కోసం మళ్ళీ వీళ్ళందరూ కూడా ఘోరమైన యుద్ధాన్ని చేశారు. చాలామంది మరణించారు ఇందులో కూడా. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని హస్తగతం చేసుకుంటాడు. తరువాత ఈ రాక్షసులు చాలామందిని విష్ణువు సంహరిస్తాడు. ఆయనకు ఎదురొస్తారని చెప్పి వాళ్ళను, ఎవరైతే ఆయన మీదకి ఎదురొస్తారో ఈ అమృతం కోసం వాళ్ళందరినీ కూడా ఈయన సంహరిస్తాడు. తరువాత దేవేంద్రుడు ఈ దైత్యులందరినీ ఓడించి మరలా రాజ్యాన్ని పొంది అందరితో కలిసి ముల్లోకాలను పరిపాలిస్తాడు. దీనితో 45వ సర్గము కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా దితి యొక్క పుత్రులైనటువంటి దైత్యులందరినీ కూడా ఇంద్రుడు యుద్ధంలో మట్టుబెట్టడంతో దితి చాలా దుఃఖంతో తన భర్త అయిన కాశ్యప మహర్షితో ఇలా అంటుందన్నమాట, ఈ దేవతలు నా పుత్రుల్ని చంపేశారు, నాకు ఇంద్రుణ్ణి సంహరించగల ఒక కొడుకు కావాలి, దానికోసం నేను చాలా తపస్సు చేయాలనుకుంటున్నాను, దానికోసం మీరు నాకు ఆజ్ఞనివ్వాలి, ఇంద్రుణ్ణి చంపగల బలవంతుడైన ఒక పుత్రుణ్ణి నాకు కలిగేలా అనుగ్రహించండి అని చెప్తే కాశ్యప మహర్షి ఆమె యొక్క బాధను అర్థం చేసుకొని తప్పకుండా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అని చెప్పి, అయితే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా నువ్వు 1000 సంవత్సరాలు నువ్వు తపస్సు చేస్తే కనుక అటువంటి కొడుకు నీకు పుడతాడు అని చెప్తాడు. అప్పుడు ఆవిడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుందన్నమాట. ఇలా ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడు వచ్చి ఆ తపస్సు చేసే సమయంలో ఆవిడికి సేవలు చేశాడట. అక్కడ అగ్నిహోత్రాన్ని తయారు చేయడం, హోమానికి కావలసినటువంటి అన్ని ఉపకరణాలు సమకూర్చి పెట్టడం, ఇలా అన్నీ తీసుకుని వచ్చి ఎంతో శ్రద్ధతో సేవ చేస్తూ ఉండేవాడట. అయితే ఒక తల్లి కదా, తల్లిలాగే అతను భావించి ఉపచారాలు చేశాడు. చేసేటప్పటికి ఆవిడ చాలా సంతోషించింది, ఇంత చక్కగా సేవలు చేస్తున్నాడని చెప్పి. అంత ముందున కోపం అంతా పోయిందనమాట అని చెప్పి అప్పుడు దేవేంద్రుడితో అంటుందన్నమాట, దేవేంద్ర,
నేను నా కోరికను మన్నించి నేను 1000 సంవత్సరాలకు పిదప నాకు ఒక కుమారుడు కలుగుతాడని నీ తండ్రి కాశ్యప మహర్షి నాకు వరం ఇచ్చాడు. ఇప్పటికీ 990 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే కనుక నేను ఒక కొడుకుని పొందుతాను, అంటే నీ సోదరుడు వస్తాడనమాట. నిజానికి నేనేంటంటే నిన్ను చంపగల ఒక కొడుకు కోసం నేను ఆశించాను. కానీ ఆ కొడుకు నిజంగా పుట్టిన తర్వాత నిన్ను జయించడానికి వచ్చినప్పుడు నేను అతన్ని శాంతపరిస్తే అతను మొత్తం ఈ ముల్లోకాలను అతను వశపరుచుకున్న తర్వాత నువ్వు సోదరుడివే కాబట్టి మీరిద్దరూ కలిసి మొత్తం వీటన్నిటినీ కూడా అధికారాన్ని పొందవచ్చు, పంచుకోవచ్చు అని చెప్పి చెప్తుందనమాట. మీరు ఇద్దరూ కలిసి మొత్తం ముల్లోకాలను జయించి ఆనందంగా జీవిస్తారు అని చెప్పి. ఈ విధంగా ఆవిడ పలుకుతూ ఉంటే ఆవిడకి ఒకసారి నిద్ర వచ్చిందట మధ్యాహ్న సమయంలో. నిద్ర రావడంతో కొంచెం ఇలా కునికిపాట్ల కింద ముందుకు వచ్చేసరికి ఆవిడ యొక్క తల భాగం వచ్చి కాళ్లకు తగిలిందట, ఆవిడ కాళ్లకు. అది మంచిది కాదనమాట. మధ్యాహ్నం ఈ విధంగా వ్రతభంగం కలిగింది. అలా చెప్పి ఆ తల కాళ్ళకు తగలడంతో ఆవిడ నిద్రపోయింది. వెంటనే ఈ వ్రతభంగం కలిగింది. ఆవిడ శుద్ధ భావంతో పరిశుద్ధంగా కశ్యప మహర్షి చెప్పాడు తపస్సు చేయాలని. ఈ విధంగా వ్రతభంగం అవ్వడం చూసి వెంటనే దేవేంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి తన యొక్క వజ్రాయుధంతో గర్భాన్ని 7 ముక్కలు అయ్యేటట్లుగా ఖండించేస్తాడట. వెంటనే లోపల గర్భంలో ఉన్న పిండం గట్టిగా ఏడ్చిందట. ఏడుస్తూ ఉంటే ఇంద్రుడు ఏడవకు మారుదహ అని చెప్పి లోపల చెప్తూ ఉంటే ఆ మాటలకి ఈవిడ లేచిందనమాట. ఈవిడ లేచి నువ్వు చంపొద్దు అని చెప్పి గట్టిగా అరిచిందట. అప్పుడు వెంటనే ఇంద్రుడు బయటకు వచ్చి నమస్కారం చేసి నీవు కిందకి కునికిపాట్లు పడుతూ ఉంటే నీ జుట్టు వచ్చి పాదాలపై పడింది, అది వ్రతభంగం అయింది కదా, ఆ అవకాశాన్ని చూసుకొని యుద్ధంలో నన్ను చంపడానికి జన్మించబోతున్న ఆ పిల్లవాడిని నేను 7 ముక్కలుగా ఖండించేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఇంద్రుడు అంటాడు. అప్పుడు ఈ దితి చాలా దుఃఖిస్తూ అంటుందన్నమాట, దేవేంద్ర ఇది నా అపరాధమే, ఎందుకంటే నా అపరాధం చేత నేను తప్పు చేశాను కాబట్టి ఈ విధమైన శిక్ష నాకు కలిగింది, ఇందులో నీ తప్పేమీ లేదు, నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు ఒక ఉపకారం నాకు చేయాలి, అదేంటంటే ఈ 7 కుమారులు ఎవరైతే జన్మిస్తారో ఈ గర్భం నుండి వీళ్ళందరూ కూడా దివ్య రూపాలతో ఒకరేమో బ్రహ్మలోకానికి, ఒకరు ఇంద్రలోకానికి, 3వ కుమారుడేమో వాయువు అనే పేరుతో అంతరిక్షంలోనూ సంచరిస్తూ ఉండాలి. మిగిలిన 4 కూడా నీతో పాటు ఉంటూ నీ ఆజ్ఞలను పాలిస్తూ దేవతలుగా వాళ్ళు 4 దిక్కులా సంచరించాలి అని చెప్తే తర్వాత ఇంకొక మాట అంటుంది, వాళ్ళందరూ కూడా నువ్వు మారుదహ అని చెప్పావు కదా వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు, అందువల్ల వీళ్ళు మరుత్తులు అనే పేరుతో వాళ్ళు ప్రసిద్ధి చెందుతారు అని చెప్తుంది. అప్పుడు దేవేంద్రుడు వెంటనే తల్లికి నమస్కరించి దితికి నమస్కరించి నువ్వు చెప్పినట్లే జరుగుతుంది, నీ కుమారులు దేవతలుగానే సంచరిస్తారు, దానివల్ల నీకు క్షేమమే కలుగుతుందని చెప్తాడనమాట. ఆ తర్వాత ఈ తల్లి బిడ్డలు ఈ తపోవనం నుండి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారనమాట. ఈ విషయం రాముడికి విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నారు ఈ కథని. ఎందుకంటే ఆయన అడిగారు కదా, ఈ విశాల అనే నగరం యొక్క కథను గురించి అడిగారు కాబట్టి ఈ దేవేంద్రుడు ఇక్కడ తల్లికి వచ్చి సేవలు చేసింది, దితికి వచ్చి సేవలు చేసిన ప్రదేశం అనమాట అది. ఇక్కడే ఈ ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి ఇక్ష్వాక మహారాజు అలంబుస అనే ఒక ఆవిడ యందు విశాలుడనే కొడుకుని పొందుతాడనమాట. ఈ విశాలుడే ఈ విశాల అనే ఈ పెద్ద నగరాన్ని నిర్మిస్తాడు, పరిపాలిస్తాడు. తర్వాత మహాబలశాలి అయినటువంటి హేమచంద్రుడు ఈ విశాలుని యొక్క కుమారుడు. హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు, సుచంద్రుని కుమారుడు ధూమ్రాష్వుని కుమారుడు సృంజయుడు, సృంజయుని కుమారుడు సహదేవుడు, సహదేవుని కుమారుడు కుశాశ్వుని కుమారుడు సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు. అందుకనే రాముడిని కాకుత్స అని సంబోధిస్తూ ఉంటారంటే ఈ వంశంలో జన్మించిన వాడు అని అర్థం.
ఈ మహా తేజశాలి అయినటువంటి ఇక్ష్వాకు కుమారుడైనటువంటి సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. విశాలానగర రాజులందరూ కూడా ఇక్ష్వాకు ప్రభావం చేత ఈ దీర్ఘాయుష్మంతులై ఉన్నారు. చాలా మంచి ధార్మికమైనటువంటి స్వభావం కలవారు. ఈరోజు ఇక్కడే మనం విశ్రామిద్దాము, రేపు ఉదయాన్నే మనం మిథిలా నగరానికి వెళ్ళి జనక మహారాజుని చూద్దాము అని చెప్తారు విశ్వామిత్ర మహర్షి. ఈ లోపల ఈ సుమతి మహారాజు ప్రస్తుతం ఈ విశాల నగరాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ సుమతి మహారాజు విశ్వామిత్రుడు వచ్చాడు తన రాజ్యానికి అని చెప్పి ఎదురెళ్ళి విశ్వామిత్రుడిని పూజించి అంజలి ఘటించి అన్నీ కూడా కుశల ప్రశ్నలు వేసి ఈ మర్యాదలన్నీ చేస్తాడనమాట. దీనితో 46, 47 సర్గలు పూర్తవుతాయి. ఈ సుమతి మహారాజ్ అంటాడు, విశ్వామిత్ర మహర్షి మీకు ఇదే మా స్వాగతం, మీ రాకతో మా యొక్క రాజ్యం పావనమైంది, నిజంగా మా అదృష్టం మీరు ఇక్కడికి రావడం. ఈ యువకులిద్దరూ ఎవరు? వీరు నిజంగా దేవతల్లాగా ఉన్నారు, ఇంతటి తేజోవంతమై చాలా పరాక్రమవంతంగా కనిపిస్తూ ఉన్నారు. వీరు నడుస్తూ ఉంటే వారు అంటే సింహం నడుస్తున్నట్టుగా అంత టీవీగా నడుస్తున్నారు. అలాగే ఆ సౌందర్యంలో అశ్విని దేవతల్ని మించిపోయారు. ఈ చాలా ఉత్తమ రాజకుమారులు అని అనిపిస్తూ ఉంది వీళ్ళని చూస్తూ ఉంటే. వీళ్ళిద్దరూ ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఆ మహారాజు మహర్షిని అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తాడనమాట. వీరిరువురు కూడా అయోధ్య రాజు అయినటువంటి దశరథ మహారాజు యొక్క పుత్రులు. వీళ్ళ పేర్లేమో రాముడు, లక్ష్మణుడు. నేను సిద్ధాశ్రమంలో ఒక యాగాన్ని తలపెట్టాను, దానికి రక్షకులుగా ఉండడానికి వచ్చారు అక్కడికి. తర్వాత మారీచుడు, సుబాహుడు మొదలైన రాక్షసులను వాళ్ళు అంతమొందించారు. మిథిలా నగరంలో జనక మహారాజు చేస్తున్న యాగాన్ని చూడడానికి మేము వెళ్తున్నాం అని చెప్తాడనమాట. అప్పుడు ఈ సుమతి మహారాజు విశ్వామిత్రుడిని పూజించి వాళ్ళిద్దరికీ రామలక్ష్మణులకు కూడా చాలా చక్కటి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని సత్కరిస్తాడనమాట. తరువాత రామలక్ష్మణులతో కలిసి విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరుతాడు. ఈ మిథిలా నగరం యొక్క సౌందర్యం చూసి ఈ రామలక్ష్మణులు ఆశ్చర్యపోతున్నారట. ఈ లోపల ఈ దగ్గరలోనే మిథిలా నగర సమీపంలో ఒక చక్కటి ఆశ్రమాన్ని చూశారు వీళ్ళు. చూసి మళ్ళీ రాముడు ప్రశ్నిస్తున్నాడు, ఈ ఆశ్రమం ఈ మిథిలా నగరానికి ఇంత దగ్గరగా ఉంది, ఇంత నిర్మానుష్యంగా ఉంది, ఆశ్రమంలో ఎవరు ఉన్నట్లు లేదు, ఎవరిది ప్రాచీనమైన ఆశ్రమం, దీని వెనుక ఏమైనా చరిత్ర ఉందా అని రాముడు ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఈ ఆశ్రమం గురించి చెప్తున్నాను విను. ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది, చాలా గొప్పవాడు ఆయన, మహాత్ముడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. ఈ మహాత్ముని దేవతలు కూడా ఆయన్ని పూజిస్తారట, ఎందుకంటే ఆయన యొక్క తపోబలం చేత అంత శక్తిని ఆయన పొందాడు. ఆయన భార్య పేరు అహల్య. వాళ్ళిద్దరూ ఇక్కడ చాలా కాలం తపస్సు చేస్తూ నివసించారనమాట. ఇప్పుడు ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడికి భయం కలుగుతుంది, ఎందుకంటే తనకి స్థానభ్రంశం కలుగుతుంది, తన స్థానాన్ని వాళ్ళు తీసుకుంటారని చెప్పి. ఈ గౌతమ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే యూజువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైనా అప్సరసల్ని వాళ్ళని పంపించి వాళ్ళ యొక్క వ్రతభంగం చేస్తూ ఉంటారు, వాళ్ళని మభ్యపెట్టి. కానీ గౌతమ మహర్షి జితేంద్రియుడు కాబట్టి ఆయన్ని ఆ విధంగా వశపరచుకోవడం కష్టం అని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే దేవేంద్రుడు ఒకరోజు ఆయన లేని సమయంలో ఈ గౌతముడి వేషంలో ఆశ్రమంలోనికి వెళ్ళి అహల్యను సమీపిస్తాడనమాట. సమీపించి నేను అదే ఈ గౌతమ మహర్షి రూపంలోనే వచ్చి నీ యందు నాకు కోరిక కలిగిందని చెప్తాడనమాట. అయితే అహల్య తన భర్త కాదు అని గ్రహిస్తుంది ఈ దేవేంద్రుడిని. గ్రహించి వెంటనే ఆవిడ చాలా అర్థిస్తుందన్నమాట. ఎప్పుడూ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండి, ఇటువంటి పని మంచిది కాదు, నువ్వు గౌతముని యొక్క కోపానికి నువ్వు గురవుతావు, అలాగే నన్ను కూడా నా యొక్క ఈ పరువును కూడా నువ్వు నిలబెట్టాలి అని చెప్పి అడుగుతుందన్నమాట. అయితే అప్పుడు వెంటనే ఆ దేవేంద్రుడు అలాగే నేను తప్పకుండా వెళ్ళిపోతాను, ఏ దారిలో వస్తే ఆ దారిలో వెళ్ళిపోతాను, నువ్వేం భయపడద్దని చెప్పి వెనుక తిరుగుతాడు. ఈ విధంగా బయటకు వచ్చేసేటప్పుడు గౌతముడు అప్పుడే ఆశ్రమానికి వస్తాడు.
ఆ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురవుతారనమాట. ఈ కపట వేషంలో ఉన్నటువంటి దేవేంద్రుడిని చూసి ముని చాలా కోపగిస్తాడనమాట. చాలా కోపగించి, నువ్వు ఇక్కడికి మారువేషం నా వేషంలో వచ్చి ఒక దుష్ట కార్యాన్ని చేయడానికి వచ్చావు, అందువల్ల నువ్వు విఫలుడు అవుతావు అని చెప్పి శపిస్తాడనమాట. శపిస్తే వెంటనే అతడు ఇంద్రుడు వంధ్యుడైపోతాడు, విఫలుడైపోతాడు. ఆ తర్వాత భార్య అహల్యను చూస్తూ కూడా ఆవిడ్ని కూడా పాపం ఆవిడ తప్పు ఏమీ లేకపోయినా సరే ఆవిడ్ని కూడా కోపంతో శపిస్తాడనమాట. ఎన్నో వేల సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఒంటరిగా పడి ఉండు, కేవలం గాలి మాత్రమే నువ్వు భోజనం చేస్తూ ఎవరికంట పడకుండా తపస్సు చేసుకో. కొంతకాలానికి ఈ దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు ఈ దారిలో వస్తాడు, వచ్చి ఆశ్రమానికి వస్తాడు. ఆయన ఇక్కడ అడుగు పెట్టగానే నువ్వు చాలా పవిత్రమైపోతావు. నీవు రామునికి చక్కని ఆతిథ్యం ఇవ్వు, అప్పుడు నీలో ఉన్నటువంటి అన్ని దుర్గుణాలు కూడా తొలగిపోతాయి, మళ్ళీ నువ్వు పరిశుద్ధమై నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్తాడు. గౌతమ మహర్షి అహల్యను అక్కడే వదిలిపెట్టి తాను హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటాడనమాట. ఈ విషయాన్ని విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి చెప్తున్నాడు. దానితో 48వ సర్గ పూర్తవుతుంది. ఇక 49వ సర్గలో అహల్య శాప విమోచనం కలుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఆశ్రమంలో ప్రవేశించగానే శ్రీరాముని దర్శనంతో అహల్య శాప విముక్తురాలవుతుంది. ఇప్పుడు ఆమెను అందరూ కూడా చూడగలుగుతూ ఉన్నారు. తరువాత అహల్య రామలక్ష్మణ విశ్వామిత్రులకు చాలా భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసింది. విశ్వామిత్రునికి కూడా పూజలు అందించి అర్ఘ్యపాద్యాదులు సమర్పించింది. ఈ అహల్య శాప విమోచనాన్ని దేవతలంతా కూడా ఆకాశం నుండి చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉండి పుష్పవర్షం కురిపించారు, పైనుంచి దేవదుందుబులు మ్రోగించారు. అప్పుడు గౌతమ మహర్షి కూడా ప్రత్యక్షమై రామలక్ష్మణ విశ్వామిత్రుడిని ఆయన కూడా పూజించి అహల్యను తిరిగి స్వీకరించారు. తరువాత గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపోవనానికి వెళ్ళిపోతారు. ఇక 50వ సర్గలో రామలక్ష్మణులు విశ్వామిత్రుడు మిథిలా నగరాన్ని చేరుకుంటారు. రాముడు మిథిలా నగరాన్ని చేరిన తరువాత విశ్వామిత్ర మహర్షిని ఉద్దేశించి ఆయన చెప్తాడనమాట. ఈ యజ్ఞాన్ని చూడడానికి వివిధ దేశాల నుండి అనేక మంది వాళ్ళు సపరివారంగా వచ్చారు. మొత్తం వారి యొక్క వాహనాలతో నగరం అంతా ఇంత కిక్కిరిసి చాలా జనసందోహంగా ఉంది, చాలా సందడిగా ఉంది. అయితే మనం ఉండేందుకు ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మనం చూసుకోవాలి కదా, చూద్దామని చెప్పంటే అప్పుడు విశ్వామిత్రుడు ఎక్కడైతే జనం తక్కువగా ఉంటారో, నీరు ఎక్కువగా ఉంటుందో అటువంటి చోటు మనకి యోగ్యమైనదిగా ఉంటుంది, అటువంటి చోటుకి మనం వెళ్ళి అక్కడ బస ఏర్పాటు చేసుకుందామని చెప్తారు. ఈ లోపల జనక మహారాజుకి విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చూసేందుకు వచ్చారని తెలుస్తుంది. ఆయన పురోహితుడైనటువంటి శతానందుని, ఇతర బ్రాహ్మణులను, తర్వాత ఋత్విక్కులను అందరినీ తీసుకొని పూజా ద్రవ్యాదులతో ఆయనకు ఎదురు వెళ్తారు. చాలా శాస్త్రానుసారంగా శాస్త్రోక్తంగా విశ్వామిత్రుని పూజిస్తాడు ఆయన. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, యజ్ఞంలో ఎటువంటి అంతరాయాలు లేవు కదా అని చెప్పి ప్రశ్నిస్తాడనమాట, కుశల ప్రశ్నలు వేస్తాడు. తర్వాత జనక మహారాజు, మీరందరూ కూడా ఆసీనులు కండి, తర్వాత మేము కూర్చుంటామని చెప్పి, నిజంగా మీ రాక వలన నేను తలపెట్టిన ఈ యజ్ఞానికి సరైన ఫలితం దక్కింది. ఆ తర్వాత మీ అనుగ్రహానికి ఈ విధంగా నేను మీ అనుగ్రహాన్ని పొందడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొక 12 రోజులు యజ్ఞం ముగుస్తుంది. తర్వాత దేవతలు కూడా ఇక్కడికి వస్తారు ఆ హవిర్భాగాలు తీసుకోవడానికి. మీరు అన్ని రోజులు ఉంటే చక్కగా ఒకే చోట వీళ్ళందరినీ కూడా మీరు దర్శించవచ్చు అని చెప్పి ఆయన యొక్క దృక్కులు రామలక్ష్మణులపై పడి వీళ్ళిద్దరూ ఎవరు, ఇంత దూరం కాలినడకతో ఏ పని మీద వచ్చారు, చూస్తూ ఉంటే రాజకుమారులాగా కనిపిస్తున్నారు, తర్వాత నడకలో టీవీ చూస్తే సింహాలే సిగ్గుపడేటట్లున్నాయి, అలాగే ఆ చక్కటి మందగమనంతో ఐరావతంలాగా వీళ్ళు నడుస్తూ వస్తున్నారు, సౌందర్యంలో అశ్వినీ దేవతలనే మించిపోయారు, ఏ దేశపు రాజకుమారులు వీళ్ళు,
నాకు కొంచెం తెలియచేయండి అంటే, విశ్వామిత్ర మహర్షి వీరు దశరథ మహారాజు పుత్రులు, అయోధ్య నగరం నుంచి వచ్చారు, పేరు రాముడు లక్ష్మణుడు. నా యజ్ఞాన్ని ఈ రాక్షసులు ధ్వంసం చేస్తూ ఉంటే వీళ్ళిద్దరినీ నా సిద్ధాశ్రమానికి నాతో కూడా తీసుకొని వెళ్ళాను దశరథ మహారాజుని అడిగి. వీళ్ళిద్దరూ కూడా ఈ మారీచ సుబాహువులను అందరినీ కూడా మట్టుబెట్టి నా యొక్క యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించారు. అక్కడి నుండి మేము విశాల నగరానికి వచ్చాము. అక్కడ అహల్యకు శాప విమోచనం కలిగించి గౌతమ మహర్షిని కూడా కలిసాము. తర్వాత వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళిద్దరూ కలిసేటట్లు చేశాము. ఇప్పుడు మీ యజ్ఞాన్ని చూసి తర్వాత మీ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి శివధనుస్సును చూడడానికని మేము ఈ మిథిలా నగరానికి వచ్చాము అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ విశ్వామిత్ర మహర్షి ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు జనక మహారాజు చుట్టూ చాలామంది పండితులు మంత్రులు అందరూ ఉన్నారు కదా. అందులో శతానంద మహర్షి ఉంటారు, ఆయన పురోహితుడు. ఆయన ఈ శతానంద మహర్షి స్వయంగా ఈ గౌతమ మహర్షి తర్వాత అహల్య వీరిద్దరి యొక్క సంతానం అన్నమాట. అందుకని ఈ వార్త ఆయనకు చాలా కుతూహలాన్ని కలిగిస్తుంది. తర్వాత 51వ సర్గంలో ఈ శతానంద మహర్షి రాముడిని కలుసుకోవడం, తర్వాత ఆ సంభాషణ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది తర్వాత వచ్చే వారం చూద్దాం. నమస్తే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.